అందరికీ నమస్తే. నిన్న మా హస్బెండ్‌కి వీక్ ఆఫ్ ఉండే. అయితే ఏదో ఒక స్పెషల్ చేసుకొని తిందాము అని ఆలోచిస్తా ఉంటే, ఇగ మనకి ముందు గుర్తుకొచ్చేది ఇగ ఫుడ్డులో బిర్యానీలు, పులావులు ఇట్లాంటివే గదా! సరే ఇగ మటన్ తీసుకొచ్చుండే. సరే మటన్ పులావ్ చేసుకొని దీనికి అంచుకి షోర్వా మటన్ కూర షోర్వా చేసుకుందాం అనుకోని, ఇద్దరం 2 చేతులేసి స్టార్ట్ చేసినామన్నట్టు వంట. మంచిగొచ్చింది. టైం పట్టింది గానీ, అమ్మో! ఎంత పనుంటదో కొన్ని కొన్ని కూరలకి, వంటలకసలు. అమ్మో! అసలు కొన్ని సామెతలు ఎట్లా పుట్టినాయో అర్థం గాదు నాకు. ఏంటి తల్లి కడుపు జూస్తది, పెళ్ళాం జేబు జూస్తదని. ఏంటో ఏమో! సరే ఇగ మనం ఫస్ట్ అయితే కూర వండుకుందాము. మరి అన్నం సల్లగయిద్ది గాబట్టి ఫస్ట్ కూరే వండుకోవాలి. ఇగ పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని, ఒక 2 పావుల నూనె పోసేసుకొని, దాంట్లో బిర్యానీకి, పులావ్‌కి మసాలాలేసుకొని, కొంచెం టమాటా పేస్ట్ అయిపోయినాక, టమాటా పేస్ట్ ఏసి ఉడికినాక, అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఏసుకొని మంచిగ గలుపుకోవాలి. అడుగు అంటుతది ఒకటి, కలుపుతానే ఉండాలి. మళ్ళీ అంతా ఉడకని స్మెల్లొస్తది గదా! అందుకోసం అని జెప్పేసి. ఆ టమాటా పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఉడికినాక, దాంట్లోనే కొంచెం పసుపేసేసి, కొంచెం ఉప్పేసేసి, ఆ తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలేసి, మనం మంచిగ గడిగి పెట్టుకున్న మటన్ కూరేసుడే ఇగ. మటనేసుడే. మటనేసి మంచిగ కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఉంచి, మూత తీసి, కొంచెం పుదీనా ఏసి, కొంచెం కారప్పొడి, కొంచెం మసాలా ఇప్పుడేసేసేయాలి. ఇప్పుడేస్తే ఏంది అంటే, ఆ ఉల్లిగడ్డ పేస్ట్ ఉంటది గదా! దాంట్లోకంతా మంచిగా పట్టుకుంటది గాబట్టి, దాంట్లోనే ఎయాలిగ. దాంట్లో ఏసి మంచిగ కలిపి, మళ్ళొక నిమిషం మూత పెట్టాలి. అట్లయితే మంచిగుంటది గదా! ఇప్పుడు నూనె తేలుతా ఉంటది గదా! తర్వాత కలిపి ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మటన్ ఉడికేదాని మందము. ఇప్పుడు కొంచెం ఉప్పేసి కలపాలి. ఇప్పుడు కొంచెం ఉప్పేయొచ్చు. తర్వాత మళ్ళా జూసుకోవచ్చు ఎట్లుంది ఏందనేది. ఇప్పుడు దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. బాగా కొంచెము ముదిరిందైతే ఎక్కువ విజిల్స్ పడతది గదా! కొంచెం లేతదైతే జప్పనే ఉడుకుతది. షోర్వా గాబట్టి కొన్ని నీళ్లుండాలి మంచిగుంటది. దీంట్లో ఒకటి ఎల్లిపాయ గడ్డెయ్యండి సూపరుంటది. తినేటప్పుడు భలే ఉంటది ఆ ఎల్లిపాయ అయితే అబ్బా! మస్తుందంటే మా హస్బెండ్ చెప్పుండే ఏద్దాం అనంటే దాంట్లో ఎల్లిపాయ పెద్ద గడ్డేసినాం ఒకటి. కానీ మంచిగుంది. తినేటప్పుడు భలే ఉందసలు. ఇంకేంటి ఏసింది ఒకటి కాబట్టి చెరిసగం అని చెప్పి కొట్టుకునుడే సరిపోయింది దాన్ని. ఇక తర్వాత ఒకసారి ఉప్పు చూసేసుకుంటే అయిపోతది. మటన్ షోర్వా రెడీ. అన్నం కోసం వెయిట్ చేసుడే మనమిగ. ఎంత బావుందంటే మస్తుంది. అసలు అంటే ఇద్దరు కలిసి చేస్తే ఇంత బావుంటదా అని అనిపించిందన్నట్టు. అంటే మనకి పని షేర్ చేసుకునేటోళ్ళకుంటే ఆడోళ్ళకి ముఖ్యంగా మస్తు అదృష్టవంతులు. ఒక్కొక్కసారి అనిపిస్తది వంటొచ్చినోళ్ళని చేసుకుంటే ఒక మంచుంది, ఒక చెడుంది. మంచేందంటే మనకు పానం మంచిగా లేనప్పుడు మనకు తోడుండి ఏదన్నా జేసి పెడతారు. చెడేందంటే ప్రతి దాంట్లో ఏలు పెడతారు. దీని తర్వాత ఇదెయి, దాని తర్వాత అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చేస్తే మంచిగుంటది. అంటే సలహాలిచ్చుడు ఓకే. కానీ ప్రతి దాంట్లో ఏలు పెడతారిగ. సరే అన్నం వండుకుందామిగ. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో బిర్యానీ మసాలాలేసి, 4, 5 కాజు ఏసి, గడ్డలకు గడ్డలెయ్యాలంట. అందుకే గడ్డలకు గడ్డలేసేసాను నేను. దాన్నేం గొయ్యకుండా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలేసి, మనం కడిగి పెట్టుకున్న మటనేసి మంచిగ గలిపి, ఒక నిమిషం మూత పెట్టి తీసిన తర్వాత మసాలాలేసుకోవాలి. అన్ని మసాలాలేసుకుంటే సరిపోద్దన్నట్టు. మసాలాలన్నీ ఏసేసి, కొంచెం పుదీనాకేసి మంచిగా కలపాలి. కలిపి ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు వరకి మనం మూత పెట్టాలి. అందులోనే కొన్ని నీళ్లు ఊరుతా ఉంటాయి గదా! కొంచెం ఆ నీళ్లు దానికి ఇనికేంత వరకి ఇగ మూత పెట్టి ఉంచాలన్నట్టు. మొత్తానికైతే ఒక హాలిడేని మొత్తం ఒక సగం దినమంతా పనితోటే చేసేసినామన్నట్టు. ఇగ పాప స్కూలుకి పంపించేసి మేము ఈ మటన్ పులావుల మీద, ఈ వంటల మీద పడ్డాము. వంటలు కొంచెం క్లీనింగ్ ఇట్లాంటి వాటి మీద అన్నట్టు. ఉన్నందుకు ఉన్న సుఖం లేకుండా ఉంటదసలు. ఎంతసేపు వంటలు. అందుకే వంటొచ్చినోళ్ళు ఉండొద్దింట్ల. కొన్ని కొన్ని సార్లు చెప్పా గదా! మంచిదే ఇగ. సరే ఇగ మటన్ కొంచెం ఎన్ని నీళ్లు కొన్ని కొన్ని వస్తా ఉంటాయి గదా! మంచిగా ఉడికినాక చూసుకోవాలి. మళ్ళీ మనకి అన్నంతో పాటు కూడా ఉడుకుతది గాబట్టి మనం జూసుకోవాలి. ఇగ మనం కడిగి పెట్టుకున్న బియ్యం అందులో ఏసుకోవాలి. బాస్మతి ఉంటే బాస్మతి ఏసుకోండి. మా దగ్గర బాస్మతి లేదని మనం రెగ్యులర్‌గా తినే బియ్యమే ఉంటాయి గదా ఇంట్లో. ఆ బియ్యం ఏసేసుకున్నామన్నట్టు. అవి గూడా కొంచెం సన్నగానే ఉంటాయి. బియ్యంకి తగ్గట్టు ఎసరు పోసుకోవాలిగ. బియ్యం ఎట్లా కొలుసుకుంటే అట్లా. కొన్ని అందులో నీళ్లున్నాయి గాబట్టి చూసి పోసుకోవాలి. మళ్ళీ మెత్తగా అయితే మంచిగుండదు అందుకని. ఇగ 2 విజిల్స్‌కైతే అన్నం అయిపోతది. మాకైతే 2 విజిల్స్‌కి అయిపోతది. గిట్లా పచ్చిమిరపకాయలేసుకోవాలి ఎసర్ల అంటే పైన. తర్వాత కొత్తిమీరును, పుదీనేసి మూత పెట్టేసుడే.
మంచిగా అన్నం కూర అయితే అయిపోయింది. మంచిగా తిన్నాము. సగం ఇగ మొత్తము ఇగ అంతా వంటలతోటే అయిపోయిందన్నట్టు. సరే మీరు వీక్ ఆఫ్ ఉంటే ఎట్లా స్పెండ్ జేస్తారో, ఎట్లా ఎంజాయ్ జేస్తారో కామెంట్ జేయండి. వీడియో ఎట్లా అనిపించిందో గూడా కామెంట్ జేయండి. సరే చాలా థాంక్స్ చూస్తున్న వాళ్ళందరికీ. కామెంట్ జేసి సబ్స్క్రైబ్ జేసుకోండి.